హైదరాబాద్ అమీర్పేట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం దగ్గర కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు ఎగిసాయి. భారీగా మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అమీర్పేట్ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్మేసిన దృశ్యాలు కూడా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. మంటల్ని ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బొమ్మల షాప్ లో ఈ మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత కేఎస్ఆర్ షాపింగ్ మాల్ కి మెల్లగా వ్యాపించాయి మంటలు. మెట్రో పిల్లర్ 1043 దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ 1043 దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అక్కడ కేఎస్ఆర్ ఫ్యాషన్ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఫైర్ సిబ్బంది కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. అగ్ని ప్రమాదానికి ముందు ఏదైతే కేఎస్ఆర్ ఫ్యాషన్స్ ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఉందో దాంట్లో చాలా స్టోర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక బొమ్మల స్టోర్ ఉంది అండ్ అలాగే చాలా స్టోర్స్ అన్ని కలిపి ఆ కాంప్లెక్స్ లో ఉంది. ఈ కాంప్లెక్స్ కే మంటలు అంటుకుని దట్టంగా పొగ కమ్ముకుని ఆ ఏరియా మొత్తం పొగ కమ్మేసిన దృశ్యాలు మనం ఇంకొక వైపు చూస్తున్నాము. దానికన్నా ముందు షాపింగ్ కాంప్లెక్స్ ఎలా ఉండేది అనే ఇమేజ్ మనం రైట్ సైడ్ చూస్తున్నాము. ప్రస్తుతం ఆ పక్కన ఉన్న బొమ్మల షాప్ లో మంటలు అంటుకుని ఈ కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉంది ఈ కాంప్లెక్స్ మొత్తం కూడా మంటలు వ్యాపించి ప్రస్తుతం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాము. ప్రస్తుతం ఆ కాంప్లెక్స్ మొత్తం మంటల్లో అంటుకున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. ప్రస్తుతం బిఫోర్ దట్ ఆ కాంప్లెక్స్ ఎలా ఉండేది అనే ఇమేజ్ కూడా చూస్తున్నాము. ఈరోజు వర్కింగ్ డే, చాలా మంది పొద్దున్నే షాప్స్ తెరిచి ఉంటారు. ఆ కాంప్లెక్స్ మొత్తం కూడా చాలా షాప్స్ ఉన్నాయి లోపల. సో దాంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు, ఎందుకంటే ఆ మంటలు అంటుకోగానే పొగ దట్టంగా కమ్మేస్తుంది. ఆ పొగ ఏ రేంజ్లో కమ్మేస్తుందో ఆ చుట్టుపక్కల ఏరియాని మొత్తం మనం ఇమేజెస్లో చాలా క్లియర్గా చూస్తున్నాము. పక్కనే ఆ పొగ కమ్మేయడం వల్ల అక్కడికి దగ్గరికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు. ఒక ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. మెట్రో పిల్లర్ కూడా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాము. షాపింగ్ కాంప్లెక్స్ కి ఆనుకునే ఉంది. అది కూడా ఆ పొగ ఏ రేంజ్ లో కమ్మేస్తుందంటే లోపల ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేసే సిచ్యువేషన్ కూడా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే కాంప్లెక్స్ లో చాలా షాప్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటి తెలుసుకునే పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. ప్రస్తుతం దాన్ని అదుపు చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. అక్కడికి ఫైర్ ఇంజిన్స్ చేరుకున్నాయి. చాలా మంది ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం మంటల్లో కాలి బూడిదైపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డే, ఉదయాన్నే లోపల షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్స్ అని ఓపెన్ చేసే టైం కూడా అయింది. సో ఈ మంటలు ఎలా వ్యాపించాయి, ఎప్పుడు వ్యాపించాయి, ఒక మంటలు అంటుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చే ప్రయత్నం చేశారా లేదా అనేది ఇంకా మనకి క్లియర్ గా తెలియదు. లోపల ఎవరైనా ఉన్నారా అన్నది కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మాత్రం ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అది కరెక్ట్గా మెయిన్ రోడ్ కాబట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా విపరీతంగా ఏర్పడింది. అటు పక్కన ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు. అండ్ అలాగే పక్కనే మెట్రో పిల్లర్, మెట్రో స్టేషన్ కూడా ఉంది. అండ్ దానిని ఆనుకునే ఈ కాంప్లెక్స్ ఉంది. ప్రస్తుతం మనం ఆ ఇమేజెస్ లో చూస్తున్నాము పొగ ఎంత దారుణంగా కమ్మేస్తుందో. అక్కడ చుట్టుపక్కల వెళ్ళడానికి కూడా ఎలాంటి ఆప్షన్ కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం ఇమేజెస్ లో చూస్తున్నాం ఆ కాంప్లెక్స్ మొత్తం మంటల్లో అంటుకుని ఎలా కాలి బూడిదైపోతుందో. మంటల్ని ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అదుపు చేశారు, కానీ ఆ పొగ మాత్రం దారుణంగా కమ్మేస్తుంది. ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం ఆ పొగ కమ్మేస్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఇంకా కాంప్లెక్స్ లో ఎవరైనా ఉన్నారా లేదా, షాప్స్ ఓపెన్ చేశారా, మంటలు అంటుకునే టైంకి వాళ్ళు బయటకు వచ్చారా లేదా అనేది ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆ పొగ ఏ రేంజ్ లో కనిపిస్తుందో మనకి స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం పొగతో నిండిపోయింది.
సో ఫైర్ సిబ్బంది కూడా ట్రై చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో పక్కనున్న బొమ్మల షాప్కి అంటుకుంది ఈ మంటలు ఎలా వ్యాపించాయి, ఎప్పుడు వ్యాపించాయో తెలియదు కానీ చాలా సడన్గా మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇంకా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైపోతున్న దృశ్యాలు. తర్వాత ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు కానీ పొగ మాత్రం కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం అక్కడ. అండ్ అలాగే వర్కింగ్ డే, అందరూ ఆఫీసులకు వెళ్ళే టైము, అండ్ అలాగే అది మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. అండ్ అలాగే ఆ కాంప్లెక్స్ని ఆనుకుని కూడా పక్కన చాలా షాప్స్ ఉన్నాయి. ఆ కాంప్లెక్స్లో కూడా చాలా షాప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మొత్తం ఆ మంటల్లో చిక్కుకుని ఆ కాంప్లెక్స్లో ఉన్న షాపులన్నీ కాలి బూడిదైపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. చాలామంది అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా చేరుకున్నారు. ట్రాఫిక్ని మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మైత్రివనం అమీర్పేటలో జరిగిన ఇన్సిడెంట్, అండ్ అలాగే మంటలు అంటుకునేదానికన్నా ముందు ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఎలా ఉండేది అనే ఇమేజెస్ మీరు స్క్రీన్ మీద రైట్ సైడ్ చూస్తున్నారు. దాంట్లో చాలా షాప్సే ఉన్నాయి.